మీ సునీరాజు. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చేయబోతున్నాం టమోటా రైస్ అండ్ టమోటా పులావ్ అని కూడా అంటారు. ఒక కుక్కర్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వేడైన తర్వాత మసాలా దినుసులు వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు అందులోకి ఆవాలు వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. జీలకర్ర వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు దంచి వేస్తే సూపర్ టేస్ట్ ఉంటుందండి. అవన్నీ వేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదండి, పచ్చివాసన పోయే వరకు. ఇప్పుడు టమోటా ప్యూరీ వేసుకుందాము. కొంతమంది టమోటా ముక్కలుగా కట్ చేసి వేస్తారండి. నేను ఇలా పేస్ట్ చేసి వేస్తాను. బాగా మిక్స్ చేసుకోవాలి. టమోటా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. తర్వాత కొంచెం సేపు అలాగే వదిలేయాలి. ఆయిల్ పైకి వచ్చే వరకు మంచిగా వేగుతుంది. ఇప్పుడు సాల్ట్ కొంచెం వేసుకోవాలి, సరిపడినంత. కొంచెం పసుపు వేసుకోవాలి. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయండి. కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. కారం పొడి కొంచెం వేసుకోవాలి. మేము స్పైసీ ఎక్కువ తింటామండి, దానికే నేను మిరపకాయలు వేసాను, కారం పొడి కూడా వేసాను. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్కి 2 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు పోసిన బియ్యం తీసుకొని కుక్కర్లోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 2 విజిల్స్ కావాలి. ఎంతో టేస్టీగా గుమగుమలాడే టమోటా రైస్ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.